సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి విపరీతంగా బూత్ లెవెల్ నుంచి మినిస్టర్ లెవెల్ వరకు ఎంతోమంది మారడానికి చూస్తున్నారు. దీని వెనకాల కారణాలు ఏమై ఉండవచ్చు? దీని వెనకాల కారణాలు ఏమున్నాయంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న ఒక సామెత ఒకటి ఉంటుంది సార్. ఈ బీజేపీ కాంగ్రెస్ కలిపి, కాంగ్రెస్ అని నన్ను బీజేపీ అండ్ యాజ్ వెల్ యాజ్ బీఆర్ఎస్, ఇక్కడ రెండు పార్టీలు కూడా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన మొదటి రోజు నుంచి ఆయన మీద మాట్లాడుతున్న మాటలు ఓకే, ఎక్కువగా ఎవరైతే ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తారో ఈ కడియం శ్రీహరి కేకే లాంటి వాళ్ళు బూత్ అల్లరికి మనిపోయి గొడగట్టుకుని పోయారు. ఇలా ఓవర్ యాక్షన్ ఎవడైతే ఫస్ట్ ఓపెన్ చేస్తాడో ఆ ఓవర్ యాక్షన్ నెక్స్ట్ గమ్యస్థానం అదే. నాకైతే సబితేందర్ రెడ్డి గారి మీద కూడా విపరీతం డౌట్ ఉంది. సబితేందర్ రెడ్డి గారు నెక్స్ట్ లిస్ట్లో ఆవిడే ఉంటారు నాకు తెలిసి. ఓకే, ఎందుకంటే బాగా స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న, నా కంటంలో ప్రాణం ఉండేదాకా బీఆర్ఎస్ నోదలను ఇలాంటివి. ఎప్పుడైతే ఓవర్ యాక్షన్ ఉంటుందో ఇమీడియట్గా యాక్షన్ కాంగ్రెస్ అని అర్థం అన్నమాట. ఈ మహేందర్ రెడ్డి విషయం అందరికీ తెలిసిందే. లాస్ట్ టైం కూడా ఆయన వెళ్ళిపోతానన్నాడు, బలవంతాన్ని ఆపి మినిస్టర్ ఆదరబాదర మీద ప్రమాణ స్వీకారం చేసి నెక్స్ట్ కంటిన్యూ అయిపోతాడు నువ్వే మినిస్టర్ అని చెప్పి ఈ పకోడీ కబుర్లు చెప్పి ఆయన్ని ఆపారు. ఎప్పుడైతే ఎలక్షన్ అయిన వెంటనే గమ్యస్థానానికి బ్రహ్మాండంగా చేరుకోగలిగాడు ఆయన సురక్షితంగా. అంచేత ఇక్కడ కాంగ్రెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ టీడీపీ అన్నవి ఎప్పుడైతే టీడీపీ పార్టీ అయితే గల్లంత అయిపోయింది, కాంగ్రెస్ అయితే ఎప్పుడైతే సిఎల్పి విలీనం దాకా వెళ్ళి కాంగ్రెస్ కూడా గల్లంత అయిపోవలసిన దగ్గర గల్లంత అవ్వాలి. అవును, గల్లంత అవ్వకుండా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి త్రూగా పరిరక్షణ అన్న దగ్గర ఒక డిఫరెంట్ స్ట్రాటజికల్ గేమ్ ఒకటి ప్లాన్ చేశాడు కేసీఆర్. ఒక కర్మగాలి కేసీఆర్ చుట్టూ కూడా చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్నట్టు బోగోని తపేలగాలిలో ఉన్నారు. ఆ తపేలగాలతో వచ్చిన వ్యవహారం ఏంటంటే ఉచకాయించారు ఆయన్ని. ఎక్కువ ఉచకాయిస్తే ఏమవుతుందంటే మనకి బండి సంజయ్ ఈయన్ని మార్చేస్తే బీజేపీని ఏమీ కాదు, అలాంటి అనవసరమైన విషయాల్లోకి ఎక్కువ కన్ఫ్రంటేషన్స్లోకి వెళ్ళారు. ఓకే, ఆయన నిజంగా స్తబ్దంగా ఆలోచిస్తే కేసీఆర్ గారికి బండి సంజయ్ ఎలా గెలిచాడో కూడా ఆయనకి పూర్తిగా తెలుసు. కానీ ఒక ఉచకాయించిపోయే సిచ్యువేషన్లో ఏంటంటే ఆయన అనవసరంగా ప్రొవోక్ అయ్యి ప్రతిదాన్ని చాలా ఈజీగా తీసుకోవడం అలవాటైంది. ఎందుకంటే ఆయన 2001 నుంచి ఆయన ఉద్యమ నేపథ్యంలో ఆయన చాలా కక్కడొక్కలు తిన్నాడు. ఇవన్నీ తెలియకుండా ఏమి ఉండవు ఆయనకి. కానీ ఇగ్నోరెన్స్ ఈజ్ డెత్ అని వివేకానంద గారు చెప్పినట్టు చాలా తేలిగ్గా తీసుకున్నాడు. ముఖ్యంగా క్యాండిడేట్స్ మార్చకపోవడం దగ్గర నుంచి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన నోరు అందరికీ అదే నోరు ఉంటే కుదరదు. అది కేసీఆర్ మాకు పెద్ద దిక్కు కాబట్టి రాష్ట్ర సాధనలో ఆయన ముందుండి తెలంగాణ ఉద్యమానికి ఒక నాయకుడిగా ఆయన్ని ప్రజలు చాలామంది రెస్పెక్ట్ చేస్తారు, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. కానీ ఆయనతో పాటు అదే భాష అందరూ మాట్లాడితే మాత్రం టాలరెన్స్ ఉంటుంది. ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. అది కుదరదు అన్నదానికి వాళ్ళ వాస్తవ రూపం తీసుకొచ్చి చూపించాను. తర్వాత ఏంటంటే ఈ బీజేపీ ఆడే డబల్ గేముల్లో ఏదో బీఆర్ఎస్ పార్టీ అక్కడ మన షిండే లాంటి గవర్నమెంట్ ఏదో వచ్చేస్తుందని ఆ పోహలో జనాలు ఉంచితే కొన్నాళ్ళు వీళ్ళు నిలదొక్కోలేని ప్రభుత్వం అన్న భయంలో వీళ్ళు ఉంటారేమో అన్న దగ్గర రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఒరిజినల్గానే ధైర్యశాలి. ఆయన ఒక అంబిషియస్ పర్సన్. అంచెల వారీగా ఆయన ఎదిగిన విధానం అదొక నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడి యొక్క నాయకత్వ లక్షణాలని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలో ఆయన ఒక కదులుతున్న ఒక ఎన్సైక్లోపీడియా. రైట్. అంటే పార్టీలకు అతీతంగా ఆయన విషయం మాట్లాడాలి. ఎందుకంటే ఆయన ఎదిగిన విధానం రాజకీయ క్షేత్రంలో కళ్ళ ముందు అంత చంద్రబాబు నాయుడు కొడుకుని వేసుకొని గుదిబండను మోసుకొని తిరుగుతున్నా సరే ఆనా పైసా రాలేదు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం ఆయన కేసీఆర్ గారి దగ్గర ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నాడు. ఏం నేర్చుకోవాలి అవే నేర్చుకున్నాడు రాజకీయాల్లో. ఇవాళ ఆయన ఆరితేరిన రాజకీయ యోధుడి కింద ఉన్నాడు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడయ్యి జాతీయ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అవడం, అధ్యక్షుడు ముఖ్యమంత్రి రెండు కలిపి సంధాయించడం అనేది చిన్న విషయం కాదండి. నాటే జోక్ సార్. సో ఆయన ఏదో వాళ్ళని పొగుడుతున్నట్టు కాదు, కానీ బట్ ఈయన వైబ్రేషన్స్ కాంగ్రెస్ గ్రహించగలిగిందా అంటే ఖచ్చితంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ మాత్రం ఖచ్చితంగా గ్రహించారు. మిగిలిన సంగతి నాకు అనవసరం. ఎప్పుడైతే దిగ్విజయ్ సింగ్ లాంటి వచ్చి ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ఇష్యూని లోపల కూర్చొని వీళ్ళే సంధాయించుకుని వాళ్ళని సంధాయించుకుని పోయాడు, కానీ ప్రజలకి వాళ్ళ వల్ల ఇబ్బందులు పడిన నవని సంధాయించలే, వాళ్ళని ఎవరిని దేకలే. అక్కడే రేవంత్ రెడ్డి లాంటికి బ్రహ్మాండంగా అవగాహన అయి ఉంటుంది. ఆయన పంథా మార్చాడు అక్కడి నుంచి. ఇది చాలామందికి తెలియని విషయం. సో ఇది గమనిస్తే కానీ తెలియదు. ఆయన పంథా ఎప్పుడైతే మార్చాడో అధినాయకత్వానికి వీరవిధేయుడు అనిపించుకోగలిగాడు. అప్పుడు ఏమవుతుంది, ఆయనకి మిగిలిన పరిణామం అంతా నల్లేరు మీద నడకైంది. అందుకే ఎలక్షన్స్కి ఎదుర్కొనే విధానం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి యొక్క బలాన్ని అసెస్ చేయడంలో కేసీఆర్ అనే వ్యక్తి మెజరబుల్ ఫెయిల్ అయ్యాడు. అంటే కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో మనం సిఎల్పి విలీనం తర్వాత కుదేలు అయిపోయింది అనుకున్న దగ్గర కాంగ్రెస్ అనే పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక వైబ్రేషన్స్ ఉన్నాయి. బట్ దాన్ని నిలదొక్కుకోవడానికి ఒక నాయకుడు కావాలన్నది వాళ్ళు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి దమిడి ఉపయోగం లేదు, అది అందరికీ జగమెరిగిన సత్యం. రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో నుంచి అలా చొచ్చుకుంటూ ఒక టీం వర్క్ చేస్తున్నాడు. బట్టి విక్రమార్క గారితో కానీ మల్లు రవి గారితో కానీ ఆయన అనుసంధానించుకున్న విధానంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలనండి
మహేష్ రెడ్డితో పాదయాత్రలు, వీటిలన్నిటితో ఏమైందంటే రాష్ట్రం అంతా మళ్ళీ కాంగ్రెస్ 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 అనే మాట మొదలైంది. అలా బాహుబలి సినిమాలో చూడండి, బాహుబలి అని ఒక్క మాట కనబడగానే వాళ్ళందరిలోనూ ఒక ఎలాంటి వైబ్రేషన్స్ వస్తాయో అలాంటి వైబ్రేషన్స్ ఈయన తీసుకురాగలిగాడు. అది స్తబ్దంగా అండర్ కరెంట్, అది కూడా విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ నో టైం. ఈ అండర్ కరెంట్ అన్నదని ఇప్పుడు బాహుబలి ఆ సౌండ్ వినబడిన తర్వాత ఎంతసేపట్లో మొత్తం మరతెట్టేశాడు. అంతే కదా, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్లో మొత్తం. ఆ సినిమాలో కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం అదే పని ఈయన చేశాడు. ఆ బాహుబలి అనిపించుకోవడానికి ప్రయత్నం, అలా అవమానాలు ఎదుర్కొన్నాడు, అన్నీ అక్కడ డిపాజిట్లు రావాలి, నాలాంటివాడే మాట్లాడాడు, ఎవడో దాకా నేనే మాట్లాడాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నిట్లోంచి ఒక మనిషి యొక్క పర్సెప్షనే మారిపోతుంది. ఒక్క అవకాశం కోసం చూస్తారంటారు చూడండి, అవకాశం కోసం చూసి దాని సార్థకత తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. నేను ఎలక్షన్ మొత్తం ప్రాసెస్ ఫాలో అయ్యానండి. నేనైతే ఖచ్చితంగా ఇది కుదరదనే చెప్పాను రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా. బట్ ఆ బాహుబలి సినిమా ఒకసారి నేను రాత్రి ఎందుకో నాకు ఫ్లాష్ అయింది చూస్తే, ఆ ఒక్క వర్డ్, ఒకటే వర్డ్, అది ఒక పెద్ద అయిన తాళ్ళు అవుతో బాహుబలి అన్నది ఇట్ క్రియేటెడ్ ఎ మొమెంటం. ఆ మొమెంటంని ఎన్కాష్ చేసుకోవడంలో రేవంత్ రెడ్డి యూజ్ చేసిన ఒక డిఫరెంట్ స్ట్రాటజీయే ఈ సక్సెస్. గ్రౌండ్ లెవెల్ ఎంత పక్కడబందీగా ఫిక్స్ చేసుకొని వస్తే ఈరోజు ఆ పొజిషన్ వచ్చిన తర్వాత ఏం చేశాడు? ప్రధానికి ఎంత కాదన్నా ఆయనకి 65 స్థానాలతో ఆయన సురక్షితంగా అయితే లేనప్పుడు ఏం చేయాలి? నాయకుడు అన్నవాడు ఏం చేస్తాడు? గ్రౌండ్ ఇంకొంచెం స్ట్రెంథన్ చేసుకుంటాడు. ఆ స్ట్రెంథన్ చేసుకోవడంలో పాత కాపులన్నిటికీ టంగ్ అని జనాలు కొట్టుకుంటూ వస్తున్నాడు. అవకాశవాద రాజకీయాలకి ముద్దు బిడ్డ అవడం అంటే కేశవరావు, అదైతే మొమాట లేకుండా చెప్పచ్చు. అధినాయకుడితో మంత్రాలు జరిపాడంటే పుట్టి ముంచుతాడు అనడానికి కడియం శ్రీహరి, మొహమాటం లేదు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడుతో 3.5 గంటలు నిడివి మాట్లాడి లటక్కని బయటకు వచ్చి వీఆర్ఎస్ అన్నాడు. ఇక్కడ కూడా 1 గంట 40 నిమిషాలు పై చెట్ల చర్చలు, సభకు నమస్కారం. ఆశించి చేసే రాజకీయాలు వేరు. ఎందుకంటే ఆ మాటకు వస్తే వాళ్ళ అమ్మాయికి టికెట్ కూడా ఇచ్చాడు కదా, ఎంపీ టికెట్. ఈవెన్ ఆఫ్టర్ ఈ వాంట్ సంథింగ్ ఎల్స్. ఆ సంథింగ్ ఎల్స్ అన్నది ఈ నాయకుల్లో ఇండివిజువల్ ఎబిలిటీస్ని అసెస్ చేయడంలో మెజరబుల్ ఫెయిల్యూర్స్ నాడు చంద్రబాబు నాయుడు, నేటి కేసీఆర్. ఇది ఎప్పుడైతే అడ్వాంటేజ్ ఉంటుంది, వీళ్ళందరి దగ్గర తిరిగినోడే కదా రేవంత్ రెడ్డి. మొమెంటమ్ని ఇనుము వేడి మీద ఉంటే ఎట్టు కొడితే ఎటు బెండ్ అవుతుందో తెలిసిన వ్యక్తి ఎవడంటే వీళ్ళందరిలో అతిరేత మహారథుడు అంటే రేవంత్ రెడ్డి. అదేం చేస్తాడు? ఆయన ఊరుకుంటాడు. వేడికి కాల్చి ఇచ్చారు వీళ్ళు, చుట్టూ ఆయన దగ్గర ఉంది, బడేమని కొడతాడు. ఆ కొట్టిన దానికి ఏముంది? ఇవన్నీ ముసలి ప్రాణాలే, దెబ్బకు మొళ్ళైపోయి ఉంటుంది. ముసలి ప్రాణాలకి ఏముంది? ఇలా చిటికేస్తే లటక్కమంటుంది. నేను నా పాత విశ్లేషణ చూడండి, దానం నాగేంద్ర గురించి మూతి ఎల్లారకమని చెప్తున్నాను. ఎర్రోళ్ళకి తీసుకెళ్ళి ఆయనకి టికెట్ తీసుకుంటే ఏమవుతుంది? నువ్వు టికెట్ ఇవ్వమని కాంగ్రెస్ పోయి టికెట్ తెచ్చుకుంటాడు, దట్ ఈజ్ వాస్తవం. అప్పుడు నువ్వేం చేయాలి? ఆల్టర్నేటివ్ ఎక్స్ప్లోర్ చేయాలి. కేసీఆర్ లాంటి స్థాయి కలిగిన వ్యక్తి ఆల్టర్నేటివ్స్ ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేసుకోలేదో అధికారం రాకపోతే వీళ్ళు ఎవరు ఉండరు అన్నది ప్రాథమిక సూత్రం. నీవు నేర్పిన నిజే నీరజాక్ష అని ఈ కాంగ్రెస్ నుంచి వచ్చిన పారాచూట్ బ్యాచ్తోనే కదా, తెలుగుదేశం నుంచి వచ్చిన పారాచూట్ బ్యాచ్తోనే బీఆర్ఎస్ పరిరక్షించబడింది. మీరు 2001 నుంచి ఉద్యమం నేపథ్యం చూసుకుంటే పట్టుమని 10, 15, 20 మంది ఉండేవారు. అందులో సంతోష్ గారు కానీ, విజయరామారావు గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ తదనంతరం కాలగర్భంలో కాంగ్రెస్లోనూ వేరే పార్టీలోనూ కలిసిపోయి తర్వాత ఏమైంది? ఒరిజినల్ ఎబిలిటీ ఉన్న కేసీఆర్ గారు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయి హరీష్ రావు గారుతో సమ్ వేళ్ల మీద లెక్కెట్టే అంత నీడు. దానితో ఈ యూనివర్సిటీ నుంచి పిల్లలందరినీ ఉద్యమకారులు అనుకున్న దగ్గర వీళ్ళతో వచ్చిన ఉపద్రవాన్ని కేసీఆర్ గారు పసిగట్టలేకపోయారు. ఒక ఉద్యమ నేపథ్యం వేరు, రెండోసారి గవర్నమెంట్ స్థిరీకరించుకున్న విధానం వేరు. అప్పుడున్న బాలకృష్ణమను ఇలాంటి వాళ్ళతో అయిపోతుంది అనుకున్నది అప్పో. ఎవరిని ఎంతవరకు ఎంటర్టైన్ చేయాలో అంతవరకు చేసిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టడం రావాలి. ఫుల్ స్టాప్ పెట్టడం రాకపోతే ఏమవుతుంది? ఆ కామా కంటిన్యూషన్ ఉండదు. కామా తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఎవరు చేస్తారు? ఎవరు చేయలేని నిస్సాయ స్థితి వాళ్ళు కేసీఆర్ ఎదుర్కొంటున్నాడు. దీనికి కారణం ఆల్టర్నేటివ్ లీడర్స్ని ఎప్పుడైతే దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ అండ్ తెలుగుదేశం నుంచి వచ్చిన పారాచూట్ బ్యాచ్తో పరిరక్షించబడిన బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఏం చేయాలి? ఆల్టర్నేటివ్గా గ్రాస్ రూట్ లెవెల్లో, ఎందుకంటే క్షేత్రస్థాయిలో నాయకుడితో పాటు తరలో వచ్చిన గలం ఆనాటి తెలంగాణ ఉద్యమానికి కాంగ్రెస్ తెలుగుదేశం నిలువరించబడిన ప్రజానీకం. అది ఎప్పుడైతే నాయకుడు వాళ్ళని అసెస్ చేసుకోగలుగుతాడో అక్కడ సెకండ్, థర్డ్ స్టేట్ లీడర్స్ ఎమర్జ్ అవుతారు. రైట్ సార్. అది ఒక మెజరబుల్ ఫెయిల్యూర్ కేసీఆర్ది. ఎందుకంటే ప్రతి తెలంగాణ ప్రజ యొక్క గుండెనాడి మాకు తెలంగాణ కావాలని. ఇందులో కాంగ్రెస్ శ్రేణులు, టీడీపీ శ్రేణులతో ఉన్న దక్షిణ తెలంగాణ అంటే నల్గొండ, ఖమ్మం అండ్ వరంగల్ అండ్ మహబూబ్ నగర్, ఇక్కడ లీడర్లు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళతో పాటు క్యాడర్ వచ్చింది కాదంటలే, కానీ నిజమైన ప్రజలకి నాయకుడిని ఎమర్జ్ చేసుకునే ఫెసిలిటీ కేసీఆర్ తీసుకోలేదు. ఫస్ట్ ప్రతి ప్రజగాలం తెలంగాణ కావాలన్నది. అక్కడ తెలుగుదేశం పరంగా వచ్చిన కేడర్ని నిలువరించింది చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పరంగా నిలువరించింది కాంగ్రెస్ శ్రేణులు. కానీ కాంగ్రెస్ ఇచ్చామని దీంట్లో కాంగ్రెస్ని కన్సిడర్ చేయకుండా వచ్చేసారు చూడండి. అప్పుడు ఈయన చేయవలసింది ఏంటంటే వీళ్ళతో పాటు కొత్త నాయకుల్ని ఎమర్జ్ చేసుకోవాలి. అది ఒరిజినల్ బీఆర్ఎస్ పార్టీగా. అది ఎప్పుడైతే లేదో ఇవాళ కూడా ఖమ్మం డొల్లతనం, మహబూబ్ నగర్ డొల్లతనం, అండ్ ఇక్కడ హైదరాబాద్ నల్గొండ అయితే
రెడ్లను విభజించి సక్సెస్ సాధించిన కేసీఆర్. ఎప్పుడైతే రెడ్లు యునైటీ స్టార్ట్ వీఆర్ యునైటెడ్ అన్నారో కేసీఆర్కి దిక్కుతోచని స్థితి. అక్కడ కూడా జగదీశ్వర్ రెడ్డి గెలిచాడు, మీరు గమనించండి. అంటే ఎప్పుడైతే ఒక స్ట్రాటజీ ఆప్ట్ అవుతున్నప్పుడు, అలైన్మెంట్ ఆఫ్ రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ శాసించే స్థాయి పెరుగుదల ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ అవకాశం ఉండదు అన్నది ప్రాథమిక సూత్రం. రాయలసీమ రెడ్లు, తెలంగాణ రెడ్లు ఒక సమీకృష్ట విధానాలకి తెలంగాణలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిరమైన కాంగ్రెస్ గవర్నమెంట్లు నేను గమనిస్తే ఆనాటి ఎన్టీ రామారావును కూడా ఎదిరించిన నేపథ్యాలు. అంటే అక్కడ వాళ్ళు ఎలాంటి కన్సిడరేషన్స్లో చూడాలన్నది స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో, ఇప్పుడు మీరు ఎన్ని చెప్పండి, రేవంత్ రెడ్డి గారికి వెనకాతల జైపాల్ రెడ్డి గారి యొక్క లెగసీ అలా చూడండి, భగవంతుడి విగ్రహానికి వెనకాతల ఒక లైట్లా వస్తుంది చూసారా, మనం ఎక్కడైనా భగవంతుడి బొమ్మ ఉంటే చూడండి, ఆ లైట్లు ఆడితే జైపాల్ రెడ్డి గారు, పెద్దలు జానారెడ్డి గారి ఆశీస్సులు. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు ఏం చేయగలిగాడు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇవ్వగలిగాడు, గెలిపించుకోగలిగాడు, ఆయన గణంలో ఉంచుకోగలిగాడు. మినిస్ట్రీ అని నేను చెప్పను, బట్ ఒక యువరక్తానికి జైపాల్ రెడ్డి గారు ఇప్పుడున్న జానారెడ్డి గారికి ఇచ్చిన సదవకాశం మీకు అర్థమైంది. ఆయన కన్నా వాళ్ళ అబ్బాయిని ఇవాళ గెలిపించడానికి కాంగ్రెస్ దోహదపడిన విధానం. సో ఎప్పుడైతే రెడ్డి నేపథ్యాల్లో పెద్దలకి పెద్దరికం ఇస్తూ, ఇవాళ చూడండి ఆయనకి 25 పైసలు ఏ మాట మా బట్టానన్న మాట లేకుండా మాట్లాడు, కలెక్టివ్నెస్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఎంటైర్ క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలెక్టివ్నెస్తో ముందుకెళ్తున్నాడు ఆయన, అందరినీ కలుపుకొని. రేవంత్ రెడ్డి గారు ఆయన విధానాలు చూడండి. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో, ఇది కేసీఆర్ గారితోనూ జరిగింది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారితోనూ జరుగుతుంది. అంటే 5 సంవత్సరాల పాటు పరిపాలించడానికి ప్రజలు ఇచ్చిన అవకాశంలో ఒక నాయకత్వ లక్షణాలని ఒకే ప్రపోర్షన్లో తీసుకెళ్తున్నారు, ఇది గమనించమంటున్నారు. దీంతోపాటు మీరు చెప్తున్నట్టుగా ఇంకొకటి అబ్జర్వ్ చేస్తాడు, మనం చేస్తున్న కరెక్షన్ ఏంటి, ఎదుటి వాళ్ళు చేస్తున్న తప్పుల్ని మనం చేయకూడదు. కేసీఆర్ గారు కొన్ని తప్పులు ఏదైతే చేశారో దాన్ని అధిగమిస్తూ ఈయన ముందుకెళ్తున్నాడు. అలాంటి తప్పులు మనం చేసామంటే మనకు కూడా ఉండదు రేపు పొద్దున రాజకీయ భవిష్యత్తు. వెనకటికి ఒక సినిమా, చిరంజీవి సినిమా, అది ఎవడైనా చూస్తే తెలుస్తుంది. అందులో ఎస్వి కృష్ణారెడ్డి విలన్. ఎస్వి కృష్ణారెడ్డి సినిమాలో విలన్ అయినప్పుడు చిరంజీవికి ఏంటంటే విలన్ని ఎదుర్కోవడం అన్నది టాస్క్ ఇస్తారు పోలీస్ పరంగా. ఆ డైరెక్టర్ గారికి ఉన్న బుర్రకి మేధాశక్తికి ఏంటంటే 2 ట్యాబ్లెట్లు ఎక్కిస్తారు, నీకు దాహం లేదు ఆకలేదని. విలన్ని వాళ్ళందరినీ చంపేసి బాగానే వస్తాడు, కానీ ఈ ట్యాబ్లెట్లతో చచ్చిపోతాడని టెన్షన్ ఎక్కువ ఉంటుంది ఆ సినిమాలో. మీకు అర్థమవుతుందా? అలా తెలుసో తెలియక రేవంత్ రెడ్డి గారు పులిస్వారి మొదలెట్టుకున్నాడు ఆయన మొదటి రోజు నుంచి. 100 రోజుల్లో ఈ హామీలు నిర్వర్తిస్తాం ఇలాంటివన్నీ. ఇవి ఎలక్షన్లో 100 రోజుల్లో నిర్వర్తిస్తారు అన్నది ఒక ఛాలెంజ్ ఆయనకి, చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఫైనాన్షియల్గా మనం అంత స్ట్రెంథన్గా లేవు. ఇప్పుడు మిగులు బడ్జెట్తో ఏర్పడిన మొదటి రోజులు కాదు కదా ఇవి. 10 సంవత్సరాల తర్వాత ఒక ఆర్థిక వ్యవస్థ మీద పూర్తి అవగాహన మనకు ఎంతవరకు ఉంది దాని దగ్గర. మళ్ళీ ఆయన నిస్సహాయుడే. ఇప్పుడు ఆయన క్యాబినెట్లో ఎవరో నోరు తిరిగే యోధుడు ఎవరు లేడు, మీరు చూసారు లేదు. ఆయనకంటూ ఒరిజినల్ టీము లేదు. పాత కాంగ్రెస్లోనే మేజర్ శంఖ అంతటిని ఇవాళ ఈయన పనంగా ఈయన అడ్రస్ చేసుకోవడానికి. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి తేడా ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ఇది నా టీం అని ఎలక్షన్కి వెళ్ళాడు. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ తర్వాత ఇది నా టీం అని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ అయిపోయిన తర్వాత ఇది నాది అని అందరినీ కలుపుకొని. సో ఈ డిఫరెన్స్లో ఏమవుతుందంటే, రాజశేఖర రెడ్డి గారితో గెలిచిన వాళ్ళందరి మీద ఆయనకు అజమాయిషీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి అజమాయిషీ కన్నా వాళ్ళ కలుపుగోలుతనంతో వాళ్ళని సమిష్టిగా ఒక దగ్గరికి తీసుకురాగలుగుతున్నాడు. ఇది ప్రతిరోజు ఆయనకి ఛాలెంజ్. ఆ ఛాలెంజ్లు కోరి తెచ్చుకున్నాడు ఆయన, తెలుసో తెలియకు. అంటే తెలుసో తెలియక కాదు, ఇక్కడ ఓన్ టీం లేకపోవడం ఒకటి. రెండోది, ఈయనకి ఫైనాన్షియల్స్ మీద ఈ రోజు దాకా పాపం ఆయనకి పట్టు రాకపోవడం. అంటే రాష్ట్ర ఖజానాకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో, ఎలా వస్తాయో, ఇవన్నిటి మీద ఒక ప్రాథమిక అవగాహన ఉంటే ఈయన సంక్షేమాలను ఎలా ఎగ్జిక్యూట్ చేయడం అన్నది ఇతనికి మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఆ నిడివిలో ఏమైంది, ఈ 100 రోజుల్లో పేకమే కత్తి వచ్చింది. ఇందాక చిరంజీవి సినిమా గురించి అందుకే చెప్పాను. సో దాని మీద ఏమవుతుంది, అక్యుములేటర్ ప్రెషర్తో పనిచేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, ప్రతిదీ ఒక ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేయడానికి పాత కాంగ్రెస్ ఎత్తుగడలే, ఆ పనికిమాలను ఎత్తుగడలు ఏమంటే అపోజిషన్ పార్టీ తప్పుల్ని ముందు ఎంచుకుంటూ ప్రజల్లోకి చర్చనీయాంశం చేద్దాం అనుకుంటున్నారు. బట్ ఇతను ఒరిజినల్ ఎబిలిటీని నిజంగా కనుక సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మాట్లాడగలిగితే రేవంత్ రెడ్డి ఈజ్ ఆల్ టుగెదర్ ఇస్ అ డిఫరెంట్ పర్సన్. ఇది చాలామంది గమనించట్లేదు. ఆ ట్రాప్లో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు వేస్తున్నారు. ఆ ట్రాప్లో తెలుసో తెలియకో పడే పరిస్థితి కోరి రేవంత్ రెడ్డి తెచ్చుకుంటున్నాడు. కానీ ఇది కనుక ఆయన సంభాళించుకోగలిగితే తర్వాత ఆయన ఆడుకునే కబడ్డీ వేరేగా ఉంటుంది. ఓకే, ఆయన స్ట్రాటజిస్టే. ఈ చేరికలన్న ప్రాతిపదిక మీద ఒక కడియం శ్రీహరి అటువంటి ఇప్పుడు నీటిపారుదల శాఖ మీద పట్టున్నాడు, పట్టుకుని తీసుకొచ్చాడు. అలా ఒకరి తర్వాత ఒకరిని లాక్కొచ్చే కెపాసిటీ మొదలైంది అనుకోండి. వీళ్ళ దగ్గర ఎప్పుడైతే ఆయుధాలన్నీ పోతున్నాయంటే అస్త్ర సన్యాసం చేయవలసిందే. ఇప్పుడు హరీష్ రావుకి కేటీఆర్కి ఉన్నది ఒకటి నోరు, దానికి తాళాలు వేస్తారు. ఇప్పుడు ఈ దిక్కుమాల ఫోన్ ట్యాపింగ్ తోటి నడుస్తుంది కదా, ఒక్క క్లూ దొరుకుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇంటి పక్కన పెట్టి దుకాణం పెట్టారు వాళ్ళు.
ఈ దరిద్రం కనుక ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయితే కోర్టులో కూడా ప్రొసీడింగ్ అయింది అది. ఇది కనుక అయితే